ఇది ఏకపక్షంగా జరిగిన దాడి కాదు. అక్కడ పరస్పరం వాళ్ళు ఒకరిద్దరు దాడులు చేసుకున్నారు. అందులో భాగంగానే ఇతనికి కూడా ధనుంజయ్ ఇతని పేరు, ఇతని కూడా దెబ్బలు తగిలినాయి. వాళ్ళకంటే ముందే కూడా స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. తర్వాత ఇతన్ని కూడా హాస్పిటల్కి పంపించాలని చెప్పి 2 గంటలు పెట్టుకుంటే స్టేషన్లోనే మీ ప్రెస్ మీట్ ఉందని చెప్పి కూడా ఇప్పుడు ఇతన్ని పిలిపించడం జరిగింది. దీన్ని ఓ అని ఇంకా వాళ్ళ పత్రికల్లో ఏదో దాడి చేసినారు, అది చేసినారు, ఇది అసలు మీరు వితౌట్ పర్మిషన్ ఇంత సున్నితంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏదన్నా కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ అడిగినారో అక్కడ సజావుగా అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేసుకొని పోయినారు. అవతల మోటార్ వీళ్ళు సడన్గా పోయి ఇదంతా లేనిపోని ఇదంతా సమస్యకు కారణం అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే అతను వేములకు సంబంధించిన మన హార్డ్ కోర్ టీడీపీ, తర్వాత ఇతను ఎస్సీ క్యాండిడేట్. నిన్న సైదాపురం సంటి అక్కడ గొడవ జరిగితే దాంట్లో వేల్పుల రామలింగారెడ్డి వీళ్ళ పేర్లు అనవసరంగా ఫాల్స్లీ తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్లో పెట్టాడు. వీళ్ళు నేర స్థలంలో లేరు, నేరం చేసిన దాంట్లో లేరు. అంటే ఇప్పటికీ కూడా మీరు ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళను లేనిపోని పేర్లన్నీ పెట్టి తర్వాత వీళ్ళని ఈ రకంగా చేస్తూ మళ్ళీ పోలీసులు ఏదో మాకు హెల్ప్ చేస్తానంటే పెట్టారు. సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు, కేసు పెట్టినారు ఇతని మీద. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇతను కూడా అక్కడికి పోవడం, ఇతని చూస్తానే వేల్పుల రామలింగారెడ్డి కానీ తర్వాత హేమంత్ రెడ్డి ఇంకా వాళ్ళు ముఖ్యంగా రాము నిన్న కేసులో పెట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా మా దగ్గర నా కొడక అని తిడుతూ ఇతని మీదకి దాడి చేసి ఇంకా మా వాళ్ళు చూస్తూ ఊరుకున్నాలా. అక్కడ జరిగింది పరస్పరం దాడులు తప్ప అని సొంత మీడియా ఉందని సొంత మాకే ఇప్పుడు ఏందో మాట్లాడితే పోలీసులు అది ఇంతవరకు ఒక చిన్న అరెస్ట్ ఏదన్నా అక్రమ అరెస్ట్ కానీ ఎలక్షన్ సంబంధంగా ఒక్కరిని అరెస్ట్ చేసినారని కానీ చూపిన మేము ఇట్లే మానుకుంటాం. మా చంద్రబాబు నాయుడు సార్కి ఏం చెప్పుకుంటామేమో, మాకు అట్లాంటి అవసరం లేదు. మాట్లాడితే ఇట్లా ఇప్పుడు ఈయనకు సంబంధం లేదు, సెల్ టవర్ సిగ్నల్ అంతా ట్రేస్ చేయమను, ఇంకోటి ఏదైనా చేయమను, లేదా సీసీ కెమెరాలో కానీ ఇతను ఉన్నట్టు నిరూపించమను. ఇట్లాంటి ఫాల్స్గా మీరు లేని వాళ్ళన్నీ పెట్టి రెచ్చగొట్టి ఆ తర్వాత మీరు ఇంత దూరం తెచ్చుకుంటా మళ్ళీ మా మీద నింద వేస్తా తర్వాత మా మీద మాట్లాడుతూ ఉన్నారు.